అందరికీ తెలుసు. ప్రతి మనిషికి తెలుసు శివుడంటే ఎవరో. కానీ శివుడు పేరు వింటే చాలా రకాల ఫీలింగ్స్ వస్తాయి. భయం, భక్తి, విశ్వాసం ఇలాంటివన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి మనకి. కానీ ఈ శివుడి యొక్క మహాత్మ్యం ఏంటి? ఈ ప్రశ్నలు ఈరోజు మన మైండ్‌లో పెద్ద డౌట్‌లాగా ఉండిపోయాయి. హిందూ ధర్మంలో త్రిమూర్తుల ప్రకారం ప్రపంచంలో 3 ఫోర్సెస్ ఉన్నాయి. సృష్టి, సృష్టి, లయ. బ్రహ్మ సృష్టి చేసేవాడు అంటే క్రియేషన్. విష్ణు స్థితి చేసేవాడు అంటే ప్రొటెక్షన్. శివుడు లయ చేసేవాడు అంటే డిస్ట్రక్షన్. కానీ డిస్ట్రక్షన్ అంటే ఏంటి? మనం డిస్ట్రక్షన్ అన్న వర్డ్ విన్నప్పుడు మనకు ఒక నెగెటివ్ వైబ్ వస్తది. శివుడిని ఎందుకు లయకారకుడు అని పిలుస్తారు? బేసిక్‌గా డిస్ట్రక్షన్ అంటే ఓన్లీ నెగెటివ్ ఎనర్జీయే కాదు. శివుడు మనలో ఉన్న అహంకారాన్ని, పవర్‌ని, ఈగో ఇలాంటి అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాడు. అందుకే శివుడిని లయకారకుడు అని పిలుస్తారు. మనకొక కొత్త రూపాన్ని ఇస్తాడు. అదే మనకొక కొత్త క్యారెక్టర్ మనలో ఉన్న క్యారెక్టర్‌ని చంపి ఇంకో మంచి క్యారెక్టర్‌ని బిల్డ్ చేస్తాడు. చాలా ఫోటోస్‌లో, టెంపుల్స్‌లో చూసుంటాం. శివుడు చాలా సింపుల్‌గా ఉంటాడు. కైలాసంలో అందమైన భవనాలు అలాంటివేం లేవు. శివుడు ఖజానా, కిరీటాలు అలాంటివేం ఏసుకోడు. చాలా సింపుల్‌గా ఉంటాడు. ఈ సింప్లిసిటీ కూడా శివుడికి ఒక యూనిక్ స్పెషాలిటీ.